బలహీన వర్గాలు ఏకమై మరీ ముఖ్యంగా జనాధిక్యం కలిగినటువంటి బీసీలు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార స్థాపన జరగాలని, ఎవరి వాటా ప్రకారం వారికి హక్కులు రావాలని, వార్డు మెంబర్ గెలిచేవాడు వార్డు మెంబర్ అవుతాడు, సర్పంచ్ గెలిచేవాడు సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అయ్యేవాడు ఎంపీటీసీ అవుతాడు, ఎంపీపీ అయ్యేవాడు ఎంపీపీ అవుతాడు, జిల్లా పరిషత్ అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, రాజ్యసభ అవుతాడు, లోక్సభ అవుతాడు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. వారికి అవకాశాలు రాకపోవడం ఇన్నేళ్ల స్వాతంత్రానంతరం నేను చెప్పినటువంటి పదవులలో ఏ పదవిని కూడా అనుభవించినటువంటి వాళ్ళు లక్షల కోట్ల జనాభా ఉండడం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇది సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇది ఒక విషాదం కాదా? అందుకని ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే బీసీలలో సంఘటిత శక్తి ఎక్కువగా వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అసంఘటితంగా ఉంటారు, ఏకంగారు, వీళ్ళు ఎక్కడికక్కడ పోతారు, అనేక సందర్భాలలో వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు, మేము ఇంతమంది అని చెప్పుకుంటారు. ఎలక్షన్లు వచ్చే వరకు వీళ్ళని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి.